అన్న కొంచెం కిరాణా కొంచెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంబంధించినటువంటి వారి అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా వారి అధ్యక్షులు, గౌరవనీయులు శాసనమండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారి చేతుల మీదుగా మొదటిసారి ఈ ప్రాంతంలో ధర్మపురి ప్రజల యొక్క ఆశీస్సులను శాసనసభ్యులుగా గవర్నమెంట్గా బాధ్యత తీసుకున్నాక వారి కార్యవర్గం ద్వారా ఏదైతే నూతన సంవత్సర శుభ క్యాలెండర్కు ఆవిష్కరణ విషయంలో వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు సామాన్య ప్రజానికానికి వారధిగా ఉండేటువంటి ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంబంధించిన వర్తకులకు మేమందరం కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారు, మేము కూడా శ్రీనివాస్ మా మిత్రుడు, వారి కార్యవర్గం అందరికీ కూడా మేము అండగా ఉంటాము. మన ప్రభుత్వ పరంగా మీకు ఏది ఉన్నప్పటికీ కూడా పెద్దల యొక్క సహకారము, మీకు ప్రజలకు మేలు జరిగే విధంగా నిర్ణయాలు కూడా మీ అసోసియేషన్కి మేము వెంబడి ఉంటామనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఇక్కడ మంచి చక్కటి కార్యక్రమానికి రాబోయే నూతన సంవత్సరంలో కూడా నూతన క్యాలెండర్ని పెద్దల చేతుల మీద మా చేతుల మీద ఆవిష్కరించినారు. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఆ దేవుడు అన్ని విధాలు కూడా మేలు జరిగే విధంగా ఈ యొక్క వ్యాపారవేత్తలకు కానీ ప్రజలకు కానీ మంచి జరగాలని కోరుకుంటూ మరి వర్తక సంఘం పరంగా కూడా మరి అనేక విషయాలు కూడా శ్రీనివాస్ ఎప్పుడు జీవన్ రెడ్డి గారు చెప్తూ ఉంటాం. అప్పుడు అపోజిషన్ పార్టీలో ఉన్నప్పటికీ ప్రభుత్వం లేకపోయినప్పటికీ కూడా సార్ దగ్గరకు వచ్చి అనేక సమస్యలు చెప్తూ ఉంటాడు. ఇంతసారి మా వర్తకులు ఈ ఇబ్బందులు ఉన్నాయి, మా కష్టాలు ఈ విధంగా నేను చెప్తున్నాను. మరి ఈరోజు దేవుడి దయతో మీ అందరి అభిమానంతో ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో అధికారం ఉన్నప్పటికీ మరి ఈ ప్రాంతంలో పెద్ద దిక్కుగా మాకున్నటువంటి పెద్ద జీవన్ రెడ్డి గారు మేమందరం కూడా మీకు మీ యొక్క సమస్య విషయంలో ముందుంటామని కోరుకుంటూ ఈ ఆవిష్కరణలకు మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, వారి ఎగ్జిక్యూటివ్ బాడీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి గారు, ట్రెజరర్, మిత్రులందరికీ, సంఘ సభ్యులకు హృదయపూర్వకంగా రాబోయేటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ 2024 సంబంధించినటువంటి యొక్క సూచిక క్యాలెండర్ ఏదైతుందో ఇవాళ ధర్మపురి శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ గారైనటువంటి అడ్డూరి లక్ష్మణ్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడటం హర్షించదగ్గ విషయం. ముఖ్యంగా సమాజంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రజా సంక్షేమం లోపల ప్రధాన పాత్ర భూమిక పోషించని చెప్పి చెప్పాలి తప్పని చెప్పి. ఎందుకంటే వీళ్ళ ప్రభుత్వానికి వినియోగదారులకు మధ్య వారధి ఈ వ్యాపారస్తులు అని చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వం నడవాలంటే ఏ విధంగా పన్నులు సమకూర్చడం జరుగుతుందో అల్టిమేట్గా పన్నుల భారం అనేది వినియోగదారుల నుండి సేకరించబడదు. ఇటు వినియోగదారులకు పై భారం పడకుండా మీన్ దాన్ని ఎంత వీలుంటే అంత పెద్ద ఎత్తున కాకుండా వారికి సులువైనటువంటి ఒక పద్ధతి ఉండాలని జిఎస్టీ మనం అమలు తెచ్చుకోవడం జరిగింది. అందువల్ల జిఎస్టీ ఏదైతుందో పన్ను సేకరణలో కొంత మనకు అంటే సులువుగా భావించినప్పటికీ ట్యాక్స్ ఇంపోజిషన్లో ఏదైతుందో మనం అది అంటే ఎంతైతే మనం ఊహిస్తాం అంతకంటే ఎక్కువ రీతిలో దాన్ని జరుగుతుందని చెప్పని భావించడం తప్పని చెప్పండి. ఇలా వ్యాపారస్తులు ఏంటంటే ప్రభుత్వం విధించే పని ఏ మేరకు ఉన్నా కానీ అల్టిమేట్గా దాన్ని వినియోగదారునికి ట్రాన్స్ఫర్ చేస్తారు. ప్రభుత్వం విధింప చేసే ఒక పన్ను ఆ ఉత్పత్తి సరుకు యొక్క ఉత్పత్తి వ్యయం ఇవన్నీ పరిగణలోకి తీసుకొని వారికి ఏ మేరకు నిర్వహణ భారాన్ని అన్ని కలుపుకునేది విక్రయిస్తారు. అల్టిమేట్గా ఈ భరించేదంతా ఎవరు? వినియోగదారులు. కాబట్టి ఇది వినియోగదారులకు సరసమైనటువంటి ఒక ధరకు తక్కువ ధర లభింప చేయబడాలంటే పన్ను అనేది సరళీకృతంగా ఉండాలి. ఇప్పుడు ఏమైపోయింది, పెట్రోల్ డీజిల్ ధరలు మనం విపరీతంగా పెరిగిపోయినాయి.
ఇలా $105 క్రూడ్ ఆయిల్ ఉన్నప్పుడు ఏదైతుందో మనకు పెట్రోల్ ఇట్ వాజ్ అబౌట్ 70-75 రూపాయలు ఉండేది. డీజిల్ ఏదైతే 50-55 రూపాయలు ఉండేది. ఇది 2014 విషయం చెప్తుంది. మధ్యలో ఏదైతే ఇట్ వెంట్ డౌన్ $60 పడిపోయి ఇప్పుడు ఏదైతే $85 చేరుకున్నట్టు చెప్పండి. ఇవాళ ధర ఎంత ఉందనంటే డీజిల్ 99 to 100 రూపీస్ ఉంది, పెట్రోల్ అయితే 110 రూపాయలు చెప్పండి. అంటే ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధర ఎంత ఉంటుందో ఆ ప్రామాణికంగా ఏదైతుందో ఈ ధరని నింపబడాలి. $105 నాడు ధర కంటే $85 నాడు ధర ఏదైతుందో అంతకంటే మించునని చెప్పంటాడు. ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాటాల వారీగా ఈ పన్నును వాళ్ళు షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఇద్దరు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో వాటాల వారీగా ఈ పన్ను వాళ్ళు షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఈ పన్నుల భారం ఎవరైతే పడుతుంది? వ్యాపారస్తులకు వచ్చేటప్పుడు సరుకంతా రవాణా చేయబడాలి. ఇప్పుడు మీకు వచ్చేది ఇది ఏదైతే కేవలం వాహనాలంటే మేము వినియోగించేటువంటి ఒక ఈ లైట్ వెహికల్ 2-వీలర్ కాదు, ప్రధానంగా నిత్యావసర వస్తువులు రవాణా చేయబడేది అంతా కూడా ఏదైతుందో మీరు డీజిల్ కన్సంప్షన్ చేయబడుతుంది. ఇప్పుడు డీజిల్ ఆటోమేటిక్ అయితే సపోజ్ ఇట్ గోస్ డౌన్ టు మన పాత రేటుకి 50 రూపాయలు పేరంటే ప్రతి వస్తువు ధర ఆల్మోస్ట్ ఒక 10% తరబడి తగ్గించవచ్చు అని చెప్పంటున్నాయి. ప్రతి వస్తువు ధర 10% తగ్గించబడవచ్చు అని చెప్పంటున్నాయి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతుందో ఇవాళ మీరు ఒకటి ప్రత్యక్ష పన్ను, ఇంకోటి పరోక్ష పన్ను. ఇది పరోక్ష పన్ను, ప్రత్యక్షంగా మనకు కనబడదు. ఇది పరోక్షంగా ఏదైతుందో మనం ఈ పన్నుల భారం మనమే భరిస్తున్నాం. ఇలా కేంద్ర ప్రభుత్వం నడిచినా రాష్ట్ర ప్రభుత్వం నడిచినా రెండు ఎవరు నడిచినా కానీ ఏదైతుందో ప్రజలు పన్నుల రూపాయలు చెల్లిస్తున్నటువంటి ఒక డబ్బుతో నడిపిస్తారు. వ్యాపారస్తులు ఏదైతుందో మధ్యలో వాళ్ళు వారధిగా అయిపోయిందని చెప్పి అంటున్నారు. వినియోగదారుడు ఏమనుకుంటాడు? వ్యాపారస్తులు ధరలు పెంచుతున్నారు అనుకుంటాడు. వినియోగదారుడికి కనబడేటోడు ఎవడు? వ్యాపారస్తులు కనబడతాడు. బియ్యం ధర పెరిగింది 40 పెరిగింది. వ్యాపారస్తులు లాభం ఏది ఉంటుందో గదే ఉంటుంది, గతంలో ఎంత ఉందో గదే ఉంటుంది, 1% అటు ఇటు ఉంటుంది. అల్టిమేట్గా ఏదైతుందో దీనికి ఈ పెరగడానికి కారణము దాన్ని మనం గమనించాలని చెప్పంటారు. ఏదైనా రేపు రాబోయే నూతన సంవత్సరం 2024 అయినా కానీ వీళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం విధించేటువంటి ఒక పన్ను కూడా చెప్పంటున్నట్టు. గతంలో పెట్రోల్ డీజిల్పై కేంద్ర ప్రభుత్వం విధించేటువంటి ఒక పన్నుకు తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా విధించడం జరిగింది. అదనంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, అట్లా కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైతుందో జిఎస్టీ అనేది పన్ను సరళీకృతం అనేది ఒక నెపంతో ఏదైతుందో పన్నులు భారం వేయడం కాదు, పన్నుల భారం తగ్గించే ప్రయత్నం చేయాలి. సింగిల్ పాయింట్ ట్యాక్స్ అనేది ఏదైతుందో ఆ సింగిల్ పాయింట్ ట్యాక్స్ అనేది వినియోగదారుడికి లాభం అనుకుంటాను. వ్యాపారస్తుడి లాభం కాదు, ప్రభుత్వ లాభం కాదు. అల్టిమేట్ ట్యాక్స్ విధానం అనేది వినియోగదారుడి లాభం కావాలి. ఆ వినియోగదారుడికి లాభం కావాలంటే పన్ను ట్యాక్సేషన్ తగ్గింపు కావాలి. కానీ రేపు రాబోయేటువంటి నూతన సంవత్సరంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా వినియోగదారులపై అంటే సామాన్య ప్రజానికం పడేటువంటి పన్నుల భారాన్ని తగ్గించే విధంగా నిర్ణయం తీసుకుంటుందనేటువంటి నేను భావన వ్యక్తం చేస్తూ కేంద్ర రాష్ట్రంలో విజ్ఞప్తి కూడా చేస్తూ చెప్పండి. అట్లా మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు గడిచిన సంవత్సర కాలంలో చెప్పినటువంటి వ్యాపారస్తులకు కావాల్సిన సౌకర్యాలు కల్పన చేసి ఆ ప్రభుత్వం ఏదైనా కానీ అందరి యొక్క సహకారాలను పొందుతూ వారి సేవలు అందిస్తున్నారు. వారు ఈ భవిష్యత్తులో వారి కాల పరిమితి ఉన్నంత వరకు ఏదైతుందో వ్యాపారస్తుల సమస్యలు ఏవి ఉన్నప్పటికీ ఇటు ప్రభుత్వ పరంగా వారికి ఏ విధమైనటువంటి ఒక సమస్య ఉత్పన్నమైన అట్లాగే ప్రజాప్రతినిధుల పక్షాన్ని కూడా ఏదైతుందో వారికి తోడుగా నిలవడం జరుగుతుందని చెప్పని నేను పేర్కొంటూ రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జగిత్యాల ఆధ్వర్యంలో గౌరవ కార్యవర్గ సభ్యుల సహకారంతో మరియు మా ముఖ్య కార్యవర్గం ఆలోచనతో ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమము గౌరవ ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ గారి చేతుల మీదుగా మన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి స్వగృహంలో ఆవిష్కరణ చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఒక తేదీలతో పాటు మన రాష్ట్ర ప్రభుత్వము లేబర్ హాలిడేస్ని ఏవైతే నిర్దేశించి ప్రకటించడం చేయడం జరిగిందో అట్టి లేబర్ హాలిడేస్ని కూడా ప్రతి దానిలో వచ్చేటట్టు సైడ్కి, ఎందుకంటే ఒక ఓన్లీ లేబర్ హాలిడే లిస్టే మేము వర్తక సంఘం తరఫున వర్తకులకు అందజేసే వాళ్ళము. ఇప్పుడు ఆ లిస్టు కూడా ఇక్కడ ప్రింట్ చేసి మరి అందరికీ అందజేయడం జరిగింది. ఇది ప్రతి వ్యాపారస్తుడు కూడా వారి వ్యాపార ప్రాంగణం లోపల విధిగా వాళ్ళు స్టిచ్ చేసి ఉంచాల్సిన పరిస్థితి ఉంది. మరి ఇట్టి క్యాలెండర్ సహకరించిన దాతలే కానీ మరియు దాదాపు ఒక
30-40 మంది మా కార్యవర్గ సభ్యులు కూడా ఇట్టి కార్యక్రమానికి రావడం మాకు సంతోషదాయకం. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలు జీవన్ రెడ్డి గారికి మరియు లక్ష్మణ్ కుమార్ గారికి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాం.